హలో మామ, ఇది నా సెకండ్ లాంగ్ వీడియో. ఎంత వచ్చిందో తెలియదు వీడియో. ఈరోజు చిన్నమ్మ పిలిచిలా వచ్చేసా. ఆ, ఏం చేస్తున్నావు చిన్నమ్మ? చికెన్ ఫ్రై చేసి చికెన్ కర్రీ పలావ్ రైస్. ఆల్రెడీ ऑलरेडी हमने बोल दिया ऑलरेडी ऑलरेडी caution किया ఉల్లిపాయలు గాని కట్ చేసింది. అది పలావ్కి. పలావ్కి అంట. ఇది ఇది మాత్రం కర్రీలో ఈ కర్రీ చికెన్ కర్రీగా. చికెన్ కర్రీ చికెన్ ఫ్రైకి. చికెన్ కర్రీ. ఈ వీడియో చూస్తున్నారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫాలో చేయండి మీరు అందరూ. ఆల్రెడీ 220 ఫాలోవర్స్. చిన్నగా ఈ మంత్ అయిపోయేలా 1K అయిపోతాం మనం. 1K కొట్టేద్దాం. రీసెంట్ గా నేను మైక్ తీసుకున్నా. లాంగ్ వీడియోలకి ఇబ్బంది అవుతుందని మన వాయిస్ బేస్ లేదు కదా, ఆ బేస్ క్లారిటీ వచ్చింది కదా మన వాయిస్ మైక్ వల్ల. ఇంకా మొన్నే తీసుకుంది ఇది. వాయిస్ ఎలా వస్తుందో కామెంట్ చేయండి అందరూ. కొత్తిమీర, కరేపాకు, టమాటా. ఇందా చెప్పా కదా టమాటా. ఇది గ్రేవీకి, కర్రీ గ్రేవీకి. ఇదేమో పలావ్ రైస్లోకి. ఈ రెండు శుభ్రంగా కడగాల. క్లీన్ చేసి కొత్తిమీర, కొంచెం ఎక్కువ వాటర్, పచ్చిమిర్చి చీలకలు పెట్టుకొని రైస్ లోకి వేసుకోవాలి. లోకి చిన్నమ్మ కట్ చేసుకుంటా ఉంటది. మనం ఏం చేద్దాం అంటే, మళ్ళీ చెబుతున్నాం, మళ్ళీ ఫాలో కొట్టు, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ మీరే చెయ్యాల. ఎవరు? నువ్వే. కుక్కరా? పెద్ద కుక్కర్. ఇదేనా? పెద్ద కుక్కర్ తీసుకో, దాంట్లో రైస్. ఆయిల్ పూసి వేసుకోవాలి ఇప్పుడు. ఎంత ఆయిల్ పోయాలా? ఒక 3 స్పూన్స్ ఆయిల్. 3 స్పూన్స్ ఏనాయి? చాలా ఉన్నాయి. రైస్ కోసం 3 స్పూన్స్ అంటాను మా చిన్నమ్మ. ఆడ కనీసం 3 స్పూన్స్. 3 స్పూన్స్ ఉంటాయా? 3. ఎంత ఉంటాయి మీరు కామెంట్ చేయండి. వాయిస్ బాయ్స్, మై డియర్ బాయ్స్. బాయ్స్ కేనా? సారీ అందరికి, మై డియర్ హ్యూమన్ బీయింగ్స్. ఒక స్పూన్ నెయ్యి. ఫ్యాట్ ఎక్కువ, అందుకని ఈ సంవత్సరం తగ్గాలనుకుంటున్నా. తగ్గుతానా తగ్గనా? ఎలాంటి తింటే ఏం తగ్గుతారా అని కామెంట్ లో పెట్టకండి. వీక్లీ వన్స్. వీక్లీ వన్స్ కానీ కాదు, మంత్లీ వన్స్ ఈజ్ బెస్ట్. ఎందుకంటే జిమ్కి కానీ వెళ్ళట్లేదు కాబట్టి మంత్లీ వన్స్ అయితే బెటర్. గుడ్ డిసిషన్ అది మాత్రం. దానికన్నా కామెంట్ చేయండి. కామెంట్ కోసం నేను దీన్ని కంటెంట్ గా వాడుకుంటున్నా. లవంగాలు, అనాస పువ్వు అవి వేస్తున్నాను. బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను. చేసుకుని ఆనియన్స్ అలాగా మొత్తం తిప్పుతా ఉండాలా. మొత్తం పుదీనా పుదీనా కట్ చేసుకున్న పుదీనా, కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర మొత్తం దాంట్లో వేసుకొని మిక్స్ చేసేయాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, గరం మసాలా ఒక స్పూన్, ధనియాల పొడి, కొంచెం పసుపు, 2 టీ స్పూన్ పసుపు. ఫ్రై అవ్వాలి. ఎంత ఫ్రై అయితే అంత బాగుంటది పలావ్ రైస్. ఒక స్పూన్ కారం. పలావ్ రైస్ బాగా వేగిన తర్వాత రైస్ వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఈవెన్ గా రైస్ ఇలా ఉందో లేదో చూసుకొని ఇలా పెట్టుకుంటే ఈ ఫింగర్ కంటే కొంచెం ఇక్కడ వరకు పెట్టుకుంటే మనకి చక్కగా రైస్ మంచిగా అవుతుంది. 3 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసుకుంటే రైస్ రెడీ అవుతుంది. ఇప్పుడే కుక్కర్ లో పెట్టేసాం రైస్. పెట్టా. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేయాలా, అది చూపిస్తా. ఆయిల్ ఎన్ని స్పూన్లు? 5 స్పూన్స్ పడుతుంది. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఫ్రై అయింది. ఆ ఆయిల్లో చికెన్ వేసుకుందాం. కడిగి పెట్టుకుని చికెన్ ఆయిల్లోకి వేసేసుకుంటే ఒక స్పూన్ సాల్ట్,
స్పూన్ పసుపు ఎక్కువ వద్దు, ఎక్కువ పసుపు వేసినా బాగోదు. పైకి వచ్చేసింది. ఆయిల్ పైకి వచ్చాక ఆనియన్ 2 ఆనియన్స్ పేస్ట్, అంటే కచ్చా పచ్చా కదా, మరీ మెత్తగా కాదు. చెప్పు. హాయ్ గైస్. హాయ్ గైస్ కాదు చెప్పు. ఇప్పుడు దా డాన్స్ చేస్తాను, చెడగొడతా వీడియో చెడగొడతా అన్నావు కదా. చెడగొట్టడానికి వచ్చా గైస్. నెక్స్ట్ అంతే గైస్. గైస్ చెప్పు. నిద్ర వస్తుంది ఏదో అన్నావుగా. ఇందాక ఆయిల్ వేసాను. ఆనియన్ కచ్చా పచ్చగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆనియన్ వేసేయాలి. ఇది కర్రీ, అది ఫ్రై. అర్థమవుతుందా? టమాటా ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఒక 3 టమాటాస్. నేను టమాటా బాగా ఎగింది, ఆయిల్ పైకి వచ్చింది చూడండి. దాంట్లోకి చికెన్ ఫ్రై కదా, కారం వేసుకున్నా. ఎన్ని స్పూన్లు? ఒక 2.5 స్పూన్. 2.5 స్పూను. 3 వేసుకోండి కారం తినే వాళ్ళు అయితే. మేము మీడియం, అది మీ ఇష్టం, మేము తినే మీడియం. కారం బట్టి. చికెన్ పీస్ తీసుకున్నా, కొంచెం రైస్ లో కలిపి ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఉంది అమ్మా. తిన్నాను మామా. ఈరోజు లాగ్ ఇంతే. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇన్స్టాలో ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియో కావాలంటే కామెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ లాగ్.